హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇదైతే డిసెంబర్ 31 నిన్నటి రోజు వ్లాగ్ అండి. ఇంకా ఇవాళైతే లేవగానే అసలు చాలా బద్ధకంగా అనిపించిందండి. అంటే నైట్ కొంచెము చిన్న బాబుతో నిద్రపోనివ్వలేదు, అందుకే లేట్గా లేచాను. ఇంకా లేచేసి అయితే అరౌండ్ ఇప్పుడైతే 12 అవుతుందండి. ఇంకా వంట చేస్తున్నాను. నిన్న నైటే చికెన్ తెచ్చానని చెప్పాను కదా, చికెన్ అంతా నైటే మ్యారినేట్ చేసి పెట్టాను. ఇంక ఇప్పుడైతే చికెన్ కర్రీ వండుతున్నాను. లేట్ అయిపోయింది. పద్మ వాళ్ళ హస్బెండ్ వాళ్ళైతే 1కే తినేస్తారంట. ఇంక అందుకే ఫాస్ట్గా అయితే వంట చేస్తున్నాను. ఇంక ఇక్కడ అండ్ ఈ ఇయర్ అయితే చాలా బాగా గడిచిందండి నాకైతే. అంటే ఒక రోలర్ కోస్టర్లా అయిపోయింది 2023. ఇయర్ స్టార్టింగ్లోనే అసలు మా ఋషిబాబుకి అయితే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయడానికి చాలా కష్టపడ్డామండి. జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అయితే. ఎందుకంటే నాకైతే లాస్ట్ ఇయర్ మిస్క్యారేజ్ అయ్యిందండి. సో డాక్టర్ ఏం చెప్పారంటే, సో ప్రెగ్నెన్సీ వస్తే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేయాలని అయితే చెప్పారు. అంటే లాస్ట్ ఇయర్ అయితే నేను బ్రెస్ట్ ఫీడ్ ఇస్తూ ఉండేదాన్ని ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా. అందుకే మిస్క్యారేజ్ అయిందని చెప్పారు. అందుకే ఈసారి అయితే ముందే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేశాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి అని అయితే చెప్పింది. ఇంకా అసలు ఇయర్ స్టార్టింగ్లో అయితే అసలు మా బాబుతో బ్రెస్ట్ ఫీడింగ్ ఆపించడానికే చాలా కష్టపడ్డామండి. కష్టపడి ఒక 2 మంత్స్లోనే అంటే 2 మంత్స్ కష్టపడ్డాము. ఇంకా మార్చ్ వరకు అయితే స్టాప్ చేశాడు. నాకు మార్చ్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. అంటే ఈ ప్రెగ్నెన్సీ నార్మల్గా లేదండి. అంటే లాస్ట్ ఇయర్ అలా మిస్క్యారేజ్ అయిపోయింది కదా. సో ఇంకా జాగ్రత్తగా ఉండాలనేసి డాక్టర్స్ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఫస్ట్ 3 మంత్స్ అయితే ఫుల్ బెడ్ రెస్ట్ ఇచ్చారండి. దానికి తోడు నా ప్రెగ్నెన్సీ సింటమ్స్ అసలు అంటే ఏది వాటర్ తాగినా వామిటింగ్ చేసుకునేదాన్ని. అంతలా ఉండేది. ఈ ప్రెగ్నెన్సీ అయితే రోలర్ కోస్టర్లా అయిపోయిందండి. అంటే కొద్ది రోజు ఫస్ట్లో బాగానే ఉండట్టు అనిపించింది, కానీ మళ్ళీ బేబీ ఎదగలేదు అలా అనేసి చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాము. కానీ ఎండ్ ఆఫ్ ద డే మంచిగా అయ్యిందండి. అంటే మంచిగా బాబు పుట్టాడు, హెల్తీగానే ఉన్నాడు. అంటే వెయిట్ కొంచెం తక్కువగా ఉన్నాడు కానీ పర్లేదండి, హెల్తీగానే ఉన్నాడు. ఇప్పుడైతే మంచిగా ప్రజెంట్ అయితే వెయిట్ గెయిన్ అదంతా బాగానే ఉంది. ఇయర్లో చాలా మంచి పనులు అయ్యాయండి. అంటే అక్క వాళ్ళైతే మా తోటికోడలు వాళ్ళు గృహప్రవేశము అవన్నీ అయితే బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా నాకు తెలిసి నా ప్రెగ్నెన్సీలో వెళ్ళింది అదొక్కటేనేమో అండి. ఇంకెక్కడికి బయటికి వెళ్ళలేదు. వంట ఏం చేస్తున్నావు? బిర్యానీ, బగారా రైస్, చికెన్ ఫ్రై. ఇదిగోండి కేక్ కొంచెం అయ్యాక చేస్తాను. కేక్ అయితే రేపు చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ చాలా ఎక్కువ వర్క్ అయిపోయింది. ఇదిగో చూడు మెస్సీ ఎంత మెస్సీగా ఉందో కిచెన్. ఇదంతా నీట్గా చేసేసుకొని తినేయాలి. మ్యాక్సిమం 2023 అంతా ఇంట్లోనే గడిచిపోయిందండి. ఇంక ఇక్కడైతే నేను బిర్యానీ కుక్ చేశాను. వాళ్ళు అసలు ఎందుకో అండి, అంటే లేట్గా నిద్ర లేవడం వల్లనేమో అస్సలు మైండ్ అంతా అబ్సెంట్గా ఉంది. బిర్యానీ కూడా అస్సలు బాగా రాలేదు. చికెన్లో కూడా కారం ఎక్కువైపోయిందంట. అసలు అంటే చెప్తున్నాను కదా, మనము ఓపిక్గా హ్యాపీగా చేస్తేనేమో బాగా వస్తుంది. ఇంకా అసలు ఏదో చేద్దామని పోయి ఏదో చేశాను. ఇవాళ అయితే నార్మల్గా అయితే బాగా చేస్తాను, కానీ ఇవాళే కొంచెం అలా చేసేసాను. ఇంకా నాకైతే తినాలనిపించలేదు సరిగ్గా, కొంచెం తినేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే కేక్ చేయమనేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఇంకా మా ఋషిబాబు మా హస్బెండ్ కేక్ అనేసి సతాయించేస్తున్నారని ఇంక ఇవాళే చేశాను. మళ్ళీ రేపు మండే కదా, ఇంకా మా హస్బెండ్ తినరనేసి, అంటే మండే రోజు అయితే ఎగ్ అవేమీ తినరండి. అందుకే ఇంకా సండే కదా అనేసి అయితే ఇవాళే కుక్ చేసేసాను. కేక్ కూడా అసలు ఫస్ట్ టైం చేశాను కానీ సూపర్గా వచ్చిందండి. మనకు ఓవెన్ లేకపోయినా పెద్ద మెజరింగ్ తెలియకపోయినా బాగా అంటే ఈజీగా చేసేసుకోవచ్చు. నేను యూట్యూబ్లో ఒక్కసారి చూసే చేశానండి. పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అయితే. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, అసలు పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఒక 2 ఎగ్స్ బాగా మనము విస్క్ చేసుకొని దానిలో కొంచెము షుగరు కొంచెము ఆయిల్ మనము మైదా తెచ్చేసుకొని మైదా కలిపి అందులో బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు వెనిలా ఎసెన్స్ కూడా కలిపేసుకోవాలి. నేను ఈ ఫుల్ రెసిపీ మీకు డీటెయిల్గా షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా రెసిపీ కావాలంటే చూడండి. అండ్ ఇంట్లో ఓవెన్ లేదు కదా, అందుకే ఇలా గిన్నెలోనే ఒక స్టాండ్ పెట్టేసి అయితే చేశాను. అసలు భలే వచ్చిందండి. ఇంకా మా ఇంట్లో అందరూ హ్యాపీ, అంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఈ కేక్ అయితే పర్లేదండి, బాగా వచ్చింది, హ్యాపీగా అనిపించింది.
అంటే ఏమిటో అండి ఈ చిన్న చిన్న ఆనందాలు లైఫ్లో. ఇంకా అసలైతే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. జస్ట్ ఒక 20-30 మినిట్స్లో, 20-25 మినిట్స్ సరిపోతుందిలేండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకైతే కేకు. బయట తెచ్చుకునే బదులు ఇలా చేసుకుంటే బెటర్ కదా. ఇంకా నేనైతే అదే అనుకుంటున్నాను, కొంచెము ఆ క్రీమ్ కూడా చేయడం నేర్చేసుకొని ఇంకా ఇంట్లోనే చేసేసుకుందాము ఎప్పుడు చేసుకున్నా కేక్ అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా మా ఇంటికి దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టారంట అండి, ఇంక ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నా. హాయ్ అండి, మా ఇంటికి దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టారంట. ఇంకా నేను మా ఋషిబాబు మా హస్బెండ్ అయితే బయటికి వెళ్తున్నాం. మమ్మీ అయితే చిన్న బాబుని ఎత్తుకుంది, ఇంట్లోనే ఉండిపోయింది. ఇంకా మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, చూడాలి ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో. మన దగ్గర ఎగ్జిబిషన్ అంటే చాలా పెడతారు కదండి, అంటే రంగుల రాట్నాలు, జాయింట్ విల్లాలా. ఇక్కడైతే అలా ఏమీ లేవండి, కానీ పర్లేదులేండి. అంటే మొత్తానికే లేకున్నా బదులు ఇలా కొన్నైనా ఉన్నాయి కదా. ఇక్కడ చూసారా చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ పెట్టేశారండి, బోట్లు వేసేసి. ఇంకా మా ఋషిబాబు చూసేసి అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు. ఇంకా జారుడు బల్ల అది చూసి ఇవన్నీ చూసి, అంటే మా బాబుని ఎక్కడికి తీసుకెళ్ళాం కదండి, ఎక్కువ ట్రావెల్ కూడా చాలా తక్కువ. సో అప్పుడప్పుడు ఇలాంటివి చూసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మేము కూడా, అంటే వాడే కాదులేండి, నేను కూడా అంతే, ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది కదా. సో అందుకే అప్పుడప్పుడు ఇంక ఇలాంటివి పెడితే మాత్రం మ్యాండేటరీగా వస్తాము. అది చూసారు కదా మా రుచిబాబు కూర్చొని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో, అసలు భలే హ్యాపీగా అనిపించిందండి. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తున్నారు, అంటే ఆడిపించడానికి అలా. అంతే కదా, ఇంకా అపార్ట్మెంట్ లైఫ్స్ కంటే ఇలా అప్పుడప్పుడు ఇలాంటివి ఏమైనా పెడితే బాగుంటుంది కదా. చూసారు కదా ఎన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టారో. అసలు నార్మల్గా అయితే ఏమైనా తినేవాళ్ళమండి, ఇంక ఇప్పుడైతే ఎక్కువగా బయట ఫుడ్ తినట్లేదు. ఎందుకులే అనేసి అయితే ఏమీ తినలేదు. ఫుడ్ ఐటమ్స్ అయితే నార్మల్గా డ్రెస్సెస్ కూడా చాలా పెట్టారండి, చూశాను. కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు, దానికి తోడు ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ కదా అండి. అండ్ చాలామంది అక్క రిపీటెడ్ క్లాత్స్ వేసుకుంటున్నావు అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను కదండి, ఇంకా మిల్క్ అంటే స్మెల్ వచ్చేస్తాయి బట్టలు అనేసి అయితే ఎక్కువ బట్టలు కూడా వేసుకోవట్లేదు. నా దగ్గర చాలా బట్టలు ఉండిపోయాయండి, అంటే ముందు జాబ్ చేసేదాన్ని కదా, ఫుల్ డ్రెస్సులు ఉన్నాయి. అండ్ దానికి తోడు ఇప్పుడైతే లావ్ అయిపోయానులేండి బాగా. అప్పుడైతే చాలా సన్నగా ఉండేదాన్ని, ఇంకా అవేవి రావట్లేదు. చూడాలి నేను సన్నగా అయ్యాక ఇంకా ఫుల్గా వేసేసుకోవచ్చు అవన్నీ ఇంకొక పెద్ద కబోర్డ్ నిండా దాచేసానండి. ఇంకా మా వాడు ఇక్కడ చూడండి, వాడి ఆటలు ఇంకా దొరికిందే అన్నట్టు, ఏదో కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా చేస్తారో మా వాడైతే అలా చేస్తున్నాడు. ఆనందం అండి వాడికి. ఇంకా నాకైతే నీరసంగా ఉండిపోయింది అనేసి అయితే నేనైతే కూర్చున్నాను. ఇంకా నాకైతే వచ్చానే కానీ ఇంకా మా చిన్న బాబు ఏడ్చేస్తాడేమో, అంటే మిల్క్ పాలిచ్చే వచ్చాను కానీ ఏడ్చేస్తాడేమో అనే టెన్షను. ఇంకా అమ్ముందిలేండి, మ్యాక్సిమం ఏడుడు, కానీ అదేదో ఉండిపోతుంది కదా మనసులో టెన్షను. ఇంకా పదండి వెళ్దాం అనేసి అయితే నేను తీసుకొచ్చేసాను. కానీ మా ఋషిబాబు మళ్ళీ ఏడుస్తున్నాడు, అది ఇంకా జంపింగ్ ఎక్కలేదంట, అది ఎక్కుదాం అనేసి అయితే. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్